Hey guys, it's me Pratyusha. Welcome back to our channel. ఈరోజు వీడియోలో I would like to create an awareness about a sitting disease. సో ఈ డిసీజ్ గురించి ఒకరు వాళ్ళ ఒపీనియన్ని మనతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గైస్, ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మనకు లెగ్స్ ఉన్నది ఒక పర్పస్ కోసం, కానీ మోస్ట్ ఆఫ్ ద కల్చర్స్ ఎలా ఉన్నాయంటే కనుక వాళ్ళకు చైర్స్ అనేవి ఉండవు. సో దే లిటరలీ ఈట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వాక్ ఫర్ మైల్స్. కానీ ఇప్పుడు మోడర్న్ వరల్డ్ ఎలా తయారైందంటే కనుక ప్రతిదీ మనం కూర్చొనే చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల సిట్టింగ్ డిసీజ్ అనేది మన హెల్త్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. హలో ఎవ్రీవన్, చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పమంటే స్మోకింగ్ గురించను, ఆల్కహాల్ అను, లేదంటే టొబాకో చూయింగ్ అను ఇట్లాంటివి చెప్తుంటారు. బట్ నేను ఒక కొత్త జబ్బు గురించి హైలైట్ చేయదలుచుకున్నాను. కొత్త జబ్బు కాదండి, కొత్త బ్యాడ్ హ్యాబిట్ గురించి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల అట్లీస్ట్ 30 డిసీజెస్ వస్తాయి మనిషికి. చాలామందికి తెలియదు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే విషయం కూడా. దీని పేరే సిట్టింగ్ డిసీజ్. అదేంటి సిట్టింగ్ ఏంటి, డిసీజ్ ఏంటి అంటుంటారు. అంటే కూర్చోవడం కూడా ఒక తప్పేనా, కూర్చోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటుంటారు. బట్ మీరు ఇప్పుడున్న స్పీడ్ యుగంలో, ఇంటర్నెట్ యుగంలో మీరు కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఒక సగటు మనిషి మార్నింగ్ ఎప్పుడో 7కో 8కో లేస్తే నైట్ పడుకునేంతవరకు ఏం చేస్తాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. మార్నింగ్ లేస్తామండి, లేస్తూనే ఏం చేస్తాం, టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్లో కూర్చుంటాం. తర్వాత అవుతూనే మళ్ళీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటాం. తిన్నాక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి ఎట్లా వెళ్తాం, మళ్ళీ కూర్చొని వెళ్తాం. కారులోనో బస్సులోనో ఎందులోనో ఒకసారి కూర్చొని వెళ్తాం కదా. మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ కూర్చుంటాం, గంటలు కూర్చుంటాం. మళ్ళీ లంచ్ అవర్ వస్తుంది. లంచ్ అవర్లో ఏం చేస్తాం, మళ్ళీ క్యాంటీన్కి వెళ్తాం, మళ్ళీ అక్కడ కూడా కూర్చుంటాం. మళ్ళీ వస్తాం ఆఫీస్కి వస్తాం. ఈవినింగ్ 5కో 6కో మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చేటప్పుడు కార్లో కూర్చొని వస్తాం. ఇంటికి వచ్చాక కూర్చొనే ఉంటాము, టీనో కాఫీనో తాగుతాం, మళ్ళీ డిన్నర్ చేస్తాము. చేస్తూనే ఏం చేస్తాం, పనుకుంటాం. సో ఇటు కూర్చోవడం పనుకోవడం అంతే. ఈ 2 పొజిషన్సే ఉంటాయి బాడీకి అంతా. గమనించారా మీరు? వీక్లో 7 డేస్ ఉంటాయి. ఈ 7 డేస్లో ఆల్మోస్ట్ సెవరల్ అవర్స్ మనం ఇదే పొజిషన్లో ఉంటామనే విషయం గమనించుకోవాలి. ఇలా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల వచ్చే జబ్బునే సిట్టింగ్ డిసీజ్ అంటారు. ఈ సిట్టింగ్ డిసీజ్ వల్ల వెయిట్ పెరుగుతాము, కాన్స్టిపేషన్ వస్తుంది, ఒక రకమైన డిప్రెషన్ కూడా వస్తుంది బాడీకి యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ బాడీ మిస్ అవుతుందో చాలా హార్మోన్స్ మిస్ అవుతాము, చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. వీటి వల్ల వెయిట్ పెరగడం అనే మాట తప్పిస్తే కాన్స్టిపేషన్ అని, ఇంకా మెల్లిగా డయాబెటీస్ రావడం అని, హైపర్ టెన్షన్ అని, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిప్రెషన్, ఇట్లాంటివి వస్తుంటాయండి. సో దీన్ని మనం గమనించుకోవాలి. ఈ సిట్టింగ్ డిసీజ్ను మనము తగ్గించుకోవాలి. మరి ఎలా తగ్గించుకోవాలి అంటే మన ఈ సిట్టింగ్లో చేసే పనులన్నీ స్టాండింగ్లో చేసేట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, టాయిలెట్కి వెళ్తాము, కూర్చోవాల్సిందే తప్పదు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అది నిలబడి తినొచ్చు, రైట్. తర్వాత కారులోనో బస్సులోనో వెళ్తాం, అప్పుడు కూర్చోవాల్సిందేమో, ఓకే, దట్స్ ఫైన్. బట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళంతవరకు నిలబడవచ్చు, నడవచ్చు. ఇప్పుడు మీరు బాగా గమనించారో లేదో, ఇప్పుడున్న టేబుల్స్ కూడా అన్ని స్టాండింగ్ టేబుల్స్ వచ్చాయి, జస్ట్ టు ఎంకరేజ్ పీపుల్ టు స్టాండ్. ఇంకా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో అయితే ఈ టేబుల్స్కి ఒక అలారం సెట్ చేసి పెడతారు. దాని పర్పస్ ఏంటంటే ఎవ్రీ 15 మినిట్స్కి అది అలారం కొడుతుంది. అంటే 15 మినిట్స్కి 5 మినిట్స్ వరకు అందరూ లేయాలి. సో అందరూ లేచి నిలబడి చేస్తారు. అదొక గ్రూప్ యాక్టివిటీ. ఇలా దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ 15 మినిట్స్కి మనం 5 మినిట్స్ నిలబడుతుంటాం. సో ఓవరాల్గా మనం 1 అవర్ వర్క్ చేస్తే అందులో 4-5 మినిట్స్ అంటే 20 మినిట్స్ నిలబడతాం. దట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. సో లంచ్ చేయడం కూడా నిలబడి చేయొచ్చు వీలైనంత వరకు. అంటే పనుకునేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు టాయిలెట్ యాక్టివిటీస్ తప్పిస్తే మిగతా టైంలో అంతా నిలబడి ఉండడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే నిలబడడం వల్ల మన స్పైన్ మజిల్స్ కానీ, లోయర్ లింబ్ మజిల్స్ కానీ మంచి టోన్లో ఉంటాయండి. కూర్చోవడం వల్ల ఆ మజిల్స్ ఏవి పని చేయవు. ఆ పని చేయకపోవడం వల్ల మజిల్స్ ఎప్పుడైతే వర్క్ చేయవో మన తిన్న ఫుడ్ అంతా మజిల్స్కి వెళ్ళకుండా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతూ ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే నిలబడుకోవడం వల్ల మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే అంటే ఆహార వాహిక అంటారు కదా, అది స్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అనే భయంకరమైన జబ్బును మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలా
సో ఈ అన్రికగ్నైజ్డ్ జబ్బు ఏదైతే సిట్టింగ్ డిసీజ్ అని ఉందో దాని అవేర్నెస్ పెంచడానికి ఈ చిన్న వీడియో. సో ఇప్పుడు ఏదైతే ఈ టేబుల్ చూపిస్తున్నాము ఇది జస్ట్ నార్మల్ టేబుల్, కాకపోతే దీంట్లో ఉన్న థింగ్ ఏంటంటే ఇట్ విల్ మేక్ యూ స్టాండ్. దీనికి చిన్న బటన్స్ ఉన్నాయి, అప్ యారో డౌన్ యారో. దానివల్ల మనం కూర్చొని చేయొచ్చు, మన డెస్క్ వర్క్ అట్ ద సేమ్ టైం నిలబడి కూడా చేయొచ్చు. ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో ఏదో ఈ డెస్క్ని ప్రమోట్ చేయాలను కాదు, కానీ ఈ హ్యాబిట్ అనేది రికగ్నిషన్కి తేవాలనేది మా తపన. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫో. సో ఈ సిట్టింగ్ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ అడ్జస్టబుల్ టేబుల్ అనేది ఒక ఆప్షన్. అండ్ లైక్ హీ సెడ్, వీఆర్ నాట్ ప్రమోటింగ్ దిస్ వన్, బట్ వీ వాంట్ టు క్రియేట్ ద అవేర్నెస్ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ సిట్టింగ్ డిసీజ్. అండ్ మేము ఈ టేబుల్ కాస్కోలో కొన్నామండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. అలానే ఈ చైర్ వచ్చేసి $100 పడింది. సో మనకు ఈ ఐటమ్స్ అమెజాన్లో కూడా దొరుకుతాయి విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్. సో గైస్, చెక్ ఇట్ అవుట్. సో ఈ టేబుల్ మీద వీడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు మనకి, అండ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా చూపించినాడు. చూడండి, ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు, అండ్ USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఎంతవరకు మనం హైట్ పెంచుకోవచ్చు, అండ్ కింద ఒక డ్రా కూడా ఉంది. ఓకే, టేబుల్కి మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలా. సో వీడు ఒక కేబుల్ ఇస్తాడు, అప్పుడే మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వర్క్ అవుతాయి అన్నమాట. సో దీనికి పెట్టి ఓకే. సో చూడండి, ఇక్కడ ఇది మొబైల్ ఛార్జింగ్కి, అండ్ ఇది వచ్చేసి హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి, డిక్రీజ్ అవ్వడానికి, అండ్ ఇది టైమర్. సో అంటే లైక్ మనం ఎప్పుడు నిలబడుకోవాలా అనేది టైమర్ పెట్టుకుంటే అది మనకు అలారం ఇస్తుంది. అండ్ ఇవి హైట్ 1, హైట్ 2, హైట్ 3. అండ్ ఇక్కడ వచ్చేసి USB పోర్ట్స్ ఇచ్చినాడు వీడు. సో మొబైల్ ఛార్జింగ్కి, లేదంటే ఇంకా దేనికన్నా. అండ్ ఒక డ్రా కూడా ఉంది. సో బుక్స్, పెన్స్, లైక్ సమ్ స్టఫ్ యూ కెన్ కీప్ హియర్. సో ఇప్పుడు ఇవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. సో ఫస్ట్ చూడండి, H1 ప్రెస్ చేస్తాను. సో ఇది, అండ్ H2 అంటే